ప్రతి ఒక్కరు విద్యార్థి నేర్చుకోవాలంటే మొదట పలక బల్పం పట్టాల్సింది. కానీ చిన్నారులు తెలిసి తెలియని వయసులో పాఠశాలకు వచ్చి తెలియకుండానే బల్పం తింటారు. ఇలా బల్పం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడమే. ఒకవేళ అదే అలవాటుగా మారితే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యం బారిన పడి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇదంతా శుద్ధతో తయారు చేసిన చాక్పీస్ తినడం మూలంగా జరుగుతుందని గుర్తించిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు తమ ఆలోచనకు పదునుపెట్టి పోషక విలువలతో కూడిన తినే చాక్పీస్ను తయారు చేయడంతో ఇప్పుడు వారిని జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నిలిపేలా చూసింది. గోదావరికి చెందిన 2 అమ్మాయిలు హరిప్రియ, మరొకరు అప్నియాన్ సుల్తాన్. వీరిద్దరు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. వీరి సైన్స్ టీచర్ సునీత సహకారంతో వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన పోషక విలువలతో కూడిన చాక్పీస్ను తయారు చేయడం వల్ల జాతీయ స్థాయిలో నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేలా చేసింది. నిత్య జీవితంలో ప్రతి ఒక్క చిన్నారికి ఎదురయ్యే సమస్య అయినప్పటికీ దానికి పరిష్కార మార్గం చూపడం ఈ విద్యార్థితో పాటు గైడ్ టీచర్ సునీతతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిపింది. ఎందుకంటే చిన్నపిల్లలు దాన్ని తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్నో డిసీజెస్ వస్తాయి. ఏంటి అంటే మౌత్ అల్సర్స్, కడుపు నొప్పి. దాంట్లో ఆ స్లేట్ పెన్సిల్లో షెల్ రాక్ అనేది ఉంటుంది. ఆ షెల్ రాక్ మనం తినడం వల్ల మన కడుపులో సెడిమెంటరీ అనేది తయారవుతుంది. అందుకని దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మేము హోమ్ మేడ్ స్లేట్ పెన్సిల్ తయారు చేశాము. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా హెచ్ఎం మేడంకి, మా గైడ్ టీచర్ సునీత మేడంకి, ఇంకా మా స్టాఫ్ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ పోషక విలువలు ఉన్న చాక్పీస్ తయారు చేయడానికి నువ్వుల పొడి, పల్లీల పొడి, బియ్యం పిండి, చక్కెర, అవసరాన్ని బట్టి బెల్లంను ఉపయోగించుకుని తినే చాక్పీస్ను తయారు చేయవచ్చు. ముందుగా అవసరాన్ని బట్టి ఇతర పదార్థాలు తీసుకొని చక్కెర పానకం చేసి దానిలో నువ్వులు, పల్లీల పిండి, బియ్యం పిండి కలిపి ఈ మిశ్రమాన్ని ఒక తాంబూలం లాంటి ప్లేట్లో తయారు తీసుకొని వెంటనే చల్లారక ముందు చేతితో సాగదీయడం వల్ల బల్బం ఆకారం వస్తుంది. దీనిని మూలంగా పలకపై వ్రాయడంతో పాటు దీన్ని కూడా తినవచ్చునని విద్యార్థి హరిప్రియ తెలిపారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు సృజనాత్మకంగా వెలికి తీయడానికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం తప్పనిసరి. విద్యార్థులకు వచ్చిన ఆలోచనకు ఉపాధ్యాయులు మరింత పదును పెట్టి వారిలో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు మరింత విజ్ఞానం అందించడానికి కృషి చేసిన వారు అవుతారు. ఇక్కడ సైన్స్ టీచర్స్ చేసింది అదే. దీంతో పాఠశాల స్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, తర్వాత జాతీయ స్థాయిలో కూడా మోడల్స్ అత్యుత్తమ తీరులో ప్రదర్శన చేయడం వల్ల జాతీయ స్థాయిలో వీరిద్దరికి మంచి గుర్తింపు రావడమే కాకుండా అందరూ మన్ననలు పొందడం జరిగిందని గైడ్ టీచర్ సునీత తెలిపారు. ప్రాజెక్టుకి ఎంపిక అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆ పిల్లలు చాలా చక్కగా డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి పాల్గొని తర్వాత అక్కడి నుంచి స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. జాతీయ స్థాయికి ఎంపిక కావడమే కాకుండా అందులో ఎంపికైన 13 కూడా మా పాఠశాల నుంచి ఎంపికైన ఈ ప్రాజెక్ట్ 108వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్కి కూడా ప్రతిష్టాత్మకంగా నాగ్పూర్లో జరిగిన ప్రధానమంత్రి మోడీ గారిచే ఇనాగ్రేషన్ జరిగిన దీనికి కూడా ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. కాల్షియం లోపంతో వస్తుంది అని తెలుసుకొని అయితే దీన్ని మనము అధిగమించాలి అని అనుకొని దీన్ని ఏ పదార్థాలతో దీన్ని మేము చేయాలని అనుకున్నాము. సో దానికి మేము నువ్వుల పొడిని, తర్వాత పల్లీల పొడి, తర్వాత చక్కెరతోని దీన్ని మేము బల్పాల తయారీని చేశాము. చేయడానికి సహకరించిన ప్రధానోపాధ్యాయురాలు గారు జి భవానీ మేడం గారు, తర్వాత మా స్టాఫ్ మెంబర్స్, తర్వాత ముఖ్యంగా సంపత్ సార్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేసిన సంపత్ సార్ గారు, వీళ్ళందరూ మాకు సహకరించారు. వీరికి అందరికీ కూడా మా స్టూడెంట్స్ తరఫున పేరున ధన్యవాదాలు.